ఏట్రా బాలరాజు ముహూర్తానికి టైం అవుతుంది నాయకుడు తీసుకొస్తాడా లేదా? నువ్వు ఆగోయా పంతులు అనుకుంటా గదేమన్నా చిన్నగా ఉంటుంది అనుకున్నావా చేతిలో ఉడకరానికి లేదా నీ ఎంత ఉండదు అనుకున్నావా ఆటోలు తీసుకురానికే 40 అడుగులు ఉంటది మినిమం ఉంటది చెట్లు తాకుతాయి ఎవరైనా వైరడం పెట్టిందా మల్లేష్ గాంధీ కడియారి ఆ కరెంట్ కట్టడం కట్టడు మినిమం ఉంటది ఎట్లుంటది అంటే అప్పో నీకు సిగ్గులేదురా అసలు నువ్వు మనిషివేనా నీ పుట్టుక పాడుగాను కర్మ కర్మ గణపతి బప్ప మోరియా ఏదో మేనేజ్ చేయాలి. పైసలు ఏమైనా సెట్ కాసినాయిరా? అబురి అబురి మీరు కదా ఇచ్చిరు చందా పైసలు. అరే ఇది పట్టరా, ఇదంతా ఎవరి కోసం చేస్తానా? నా కోసమా? మీకోసం, మీ అందరి కోసం. అప్పట్ల 100 సంవత్సరాలు బతికేటోళ్ళం, ఇప్పుడు 60 సంవత్సరాలకే టుప్పుక్కుమంటున్నాం. కారణం కాలుష్యం. కాలుష్యం వల్ల కార్జాలు ఖరాబ్ అవుతాయి, కిడ్నీలు కింద జారుతాయి, గుండె గుడుక్కుమంటది, బొత్త బోనం అవుతుంది, పానం హీనం అవుతుంది. అయినా ఇదంతా కాదు. పెద్ద ప్లాస్టిక్ వినాయకుడిని తీసుకొస్తే మీరు ఊరుకుంటారా? ఇగో 9 రోజులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, పెట్టినాక మంచిగా పూజిస్తారు, తీసుకెళ్లి చెరువులు ఎత్తారు. ఆ నీళ్లు ఖరాబ్ అవుతాయి, నీళ్లు ఖరాబ్ అయితే చేపలు తత్తాయి, చేపలు తత్తే ఏమైతుంది తెలుసా? నాకు తెలుసురా. చెప్పురా. మందుకు స్టఫ్ ఉండదు. నీ అవులేగా దేవుడు ముందేంద్రా చెంపలేసుకో. మనకు చేపల కూర ఉండదు, కవ్వే నీళ్లు మన ఇళ్ళ నల్లలకత్తాయి. అన్నం వండుతాం, స్నానాలు చేస్తాం, పిల్లల ముడ్లు కడుగుతాం. దాంతో వైరస్ ఫామ్ అయ్యి ఊపిరితిత్తులు జామ్ అయ్యి నడవడానికి కాళ్ళు లేక, తినడానికి చేతు లేక, చూడడానికి చూపు లేక, పీరవడానికి ముక్కు లేక, మాట్లాడడానికి నోరు రాక పానమంతా సిద్ధిపోతాయి, మోకాళ్ళు వచ్చి కళ్ళంతా గిరగిర తిరిగి కింద పడినప్పుడు ఆ రోజు అనిపిస్తుందిరా మీకు బాలరాజు గారు చెప్పిన మాట ఆ రోజు వినేది ఉంటే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదారా అని. ఇప్పటికైనా మారాలి, మీరు మారాలి, ఊరు మారాలి, దేశం మారాలి. ఇగో గా చందా పైసలు ఏమన్నా ఉంటే వచ్చే సంవత్సరం కూడా మాకు ఇవ్వుర్రి. నలుగురికి అన్నదానం చేస్తాం, లేదంటే మాలాంటి పోరాళ్ళకి మందు దానం చేస్తాం. మందు అవుతాం. ఏ మందు దాగుడు కాదురా, మెడికల్ షాప్ మందు. అదే దగ్గుమందు ఇప్పుడు ఏందయ్యా ఏమైంది? వినాయకుడిని తెస్తానని అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఇగో ఈడు ఆ చిన్న వినాయకుడిని తెచ్చిండమ్మా. రే సిటీ బాబు, అమ్మా మూర్తి ఎంత చిన్నదైతే కీర్తి అంత పెద్దదైతదంటారా పెద్దలు. విగ్రహంలో చిన్నది పెద్దది ఏముందిరా, మొక్కేది 2 చేతులతోనే కదా. ఏందయ్యా మరి ఏంది గింత దానికి గింత లొల్ల అవసరమా? మహా ఇగో బాలరాజు, విగ్రహం చిన్నది తెచ్చినా వేడుకలు ఘనంగా జరుపురి. మందుకు స్టఫ్ సరిపోయినరా గలీజోడా. ఇదంతా కలనా? ఏమైందిరా పొద్దు పొద్దున ఉడతా అన్నావు? లేరా లేరా ఏంద్రా? అరే మామా,
ఊరోళ్ళంతా నేను అత్తే గాని గణపతి పూజ చేయమని చెప్పేసి ఘోరంగా వేడి చేస్తారా. పెద్ద పెద్ద డప్పులు హంగామా మామూలుగా లేదు మామ. అరే ఇడికి ఇంకా తాగిన దిగినట్లేదురా. నేను చెప్పేది రా, నేను బుల్లెట్ బండి మీద అట్లా స్టైల్ గా అత్తా అంటే పైన పూలు చల్లుతారంట్రా. కానీ గంతలోనే ఇప్పుడు సచ్చినోడు కూడా వచ్చి ముఖం మీద పెండేసిండ్రా. గా ముచ్చట ఇచ్చేసేయి. నువ్వు నిజంగానే గణేశుని తేలేదనుకో, నిజంగానే కింద పెండ కొడతారు ముఖం మీద. పైసలు తీసుకొస్తా. ఇక పైసలా 6 తీసుకపో. రే ఊరోళ్ళు ఆశలన్నీ సీసలు చేసిరు కదరా. దేవుడి చందాలతో తాగుతారా? సిగ్గులేదారా? షురు చేసిందే నువ్వు, మమ్మల్ని అంటావేందిరా? మొదలు పెడితే నువ్వు ఆపచ్చు కదా. మేము ఆపుదాం అన్నాం, నువ్వే అరే ఆపద్దురా పుల్లు కావాలి అన్నావు. పెద్ద ఇక పుల్లు తెచ్చినాం, అయిపోయింది. ఇప్పుడు ఎట్లారా? దేవుడిని ఎట్లా తెద్దాం? ఊరోళ్ళంతా ఉరికిచ్చి తంతారు. సరే గా దేవుడిని చూసుకోవడానికి నా దేవత ఉంది కానీ రే గా డెకరేషన్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినావు కదరా, పోయి గాలని తీసుకురా పో. రే శంకరి లేరా ఏందే నీ నిద్ర మొక్క పోడా. సరే గాని గా డప్పులోళ్ళని తీసుకురా. సరే. రే రే గా పెళ్లిళ్ళ కొట్టేటోళ్ళు కాదురా, గా సావుల కొట్టేటోళ్ళని తీసుకురా. తక్కువ కత్తారు పోతుందరో. అబ్బబ్బా ఏంది గింత అందంగా ఉన్నావు మహా. నీ అందం ముందు ఎవడు పనికిరాడు తెలుసా? ఎంత ముద్దుస్తున్నావే. అమ్మా మహాలక్ష్మి, ఏంద్రా కాళ్ళ మీద పడ్డావు? నీతో పని పడ్డదే అనుకున్నా, అందుకే పడ్డావని. ఏంది ముచ్చట? మా అమ్మ లక్ష్మి గుడికి వెళ్ళి రమ్మన్నదే. అయితే నా కాడికి ఎందుకు వచ్చినావురా? నాకు లక్ష్మి అయినా మహాలక్ష్మి అయినా నువ్వే కదనే. చా బిస్కెట్లు వేసి దాపుతావా? ఇంతకీ ఈ ముచ్చటేందో చెప్పు. అది గాంధీ తాత నవ్వుతే చూడాలని ఉందే. పోయి బస్ కింద పడు, నరకానికి పోయే దవ్వలా స్వర్గం వస్తుంది. గాడుంటాడు గాంధీ తాత అని నవ్వుకుంటా. నీ ఎవను వాప. గాంధీ తాత మీకు బాగా దగ్గర చుట్టమంట కదా. ఇది కాదే, గాంధీ తాత ఇంకా రిచ్గా ఉండాలి. ఇంకొంచెం రిచ్గా. అవురా, నీకు పైసలు ఎందుకు? గణపతిని తెచ్చి ఊరేగింపాలే, ప్రసాదం పంచాలే, ఇవన్నీ ఊరికే అయితే అనే. ఊర్జనాలు చందాలు ఇచ్చిరుగా. అది తీర్థ ప్రసాదాలకు వాడేసి ఉంటాడు. అవ్వా నీ సావును సావరా, నేను ఇవ్వపో. ఇటీ ఆ గణపతిని గట్టిగా మొక్కుకుంటానే, నీకే కష్టం రావద్దని. గదేదో నీకే రావద్దని మొక్కొచ్చు కదరా. నాకేమైనా కష్టాలు వస్తే నువ్వు ఉన్నావు కదానే చూసుకోనికి. వెళ్ళొస్తాను. ఈడేడు దొరికిందమ్మా మీకు? అవసరం ఉన్నప్పుడేమో కాళ్ళ మీద పడ్డాడు, అవసరం తీరినాక కాలర్ ఎగరేసుకుని పోతాడు. వాడు మొత్తం వేరే లేవే, మనసులో ఏం పెట్టుకోడు, కుల్లం కుల్లా ఉంటాడు. గందుకే అడి దోస్తానా అంటే నాకు ఇష్టం. एक लड़की एक लड़का कभी दोस्त नहीं बनता.